వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 4వ వచనం చదవండి. చూడండి ఇక్కడ 2:4. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి అన్నాడు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎంత అంటే सहस्त्र वर्ष कालच्या दिवसात गेलेल्या दिवसासारखी ఒక దినం అన్నాడు. ఇంకేమంటున్నాడండి? రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి అంటాడు. ఎన్ని జాములు ఉంటాయి? రాత్రి 4 జాములు ఉంటాయి. ఒక్క జాము అంటే 3 గంటలు. एक प्रहर म्हणजे 3 तास. रात्री 4 అంటే 1000 సంవత్సరాలు 3 గంటలు అంటాడు దేవుడికి. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు వచ్చి వెళ్ళి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో ఆయన వెళ్ళి ఎంతకాలం అయింది? యేసుక్రీస్తు 6 hours. ఒక 6 గంటలు అయింది అనుకుందాం. 6 तास झाले. పోనీ 2 రోజులు అయింది అనుకుందాం. 2 दिवस झाले. 2 దినాలు అయింది అనుకుందాం. 2 దినాలు పెద్ద లాంగ్ టైం లా కనపడుతుందండి. 2 दिवस असं खूप బాగా ఇంతకాలం 2 రోజులు ఎదురు చూడాలా అన్నట్టు ఉంటుందండి. 2 दिवस म्हणजे 2 दिवस असं होऊ शकतं का? మనం అనుకున్నాం మన జీవిత కాల పరిమాణం ఇక్కడ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. जे मोजमाप आहे, కానీ మనం కన్ను తెరిస్తే, కన్ను మూస్తే, మన పరలోకంలో కన్ను తెరిస్తే కాలం లేదండి, నిత్యత్వంలోకి వెళ్ళబోతున్నాం. అందుకే నరకం ఎంత కాలం ఉంటుందండి? नरक किती समय आहे? నరకం ఎంత కాలం? నరకం కూడా నిత్యత్వమైందేనా? నిత్యమైందేనా? नरकाचा वेळ तुम्ही सांगू शकता का? నరకం అనేది దేవుడు సృష్టించిందే కదా. నరకం అనేది, नरक पण देवानेच बनवलेला आहे ना. నరకం అనేది యుగ యుగములు ఆ నరకములో మండుతూ ఉంటారు అన్నాడు. आपण वचनामध्ये पाहतो नरक मध्ये गेले కానీ युगानुयुग ते जळत राहतात. కానీ నిత్య జీవం అనేది, नवीन ఎటర్నిటీ, నిత్య జీవం అనేది अनंतकालचं जे जीवन आहे, దేవుడు మనకంటే కాలము లేని పరిధిలో మనం ఉంటామంట. देव आपल्याला म्हणत आहे की त्याला కాబట్టి ఈ రోజు బ్రతికే ఈ చిన్న బ్రతుకుని దేవుని కొరకు సమర్పించుకొని, దేవుని కొరకు తీర్మానం చేసుకొని, జన్మ మిळाले ते देवासाठी तुम्ही ఎంతలో కనబడి అంతలో మాయపోయి ఆవిరి లాంటి నీ బ్రతుకులో పాపానికి నువ్వు దాసుడుగా, దాసురాలుగా ఉండొద్దు. पापासारखे असलेल्या जीवनाला पापाच्या दासत्वामध्ये का घालवतो? మనం బ్రతికేది చాలా చిన్న ఆయువు, చిన్న జీవితం. खूप समय ఈ చిన్న జీవితాన్ని దేవుడికి మనం ఇస్తే మనకి దేవుడు ఏమిస్తాడంటే నిరంతరం జీవించే జీవితాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఈ చిన్న జీవితాన్ని, ఈ చిన్న బ్రతుకుని, ఈ చిన్న కాలాన్ని నువ్వు దేవునికి ఇస్తే, హల్లెలూయా. 102వ కీర్తన 27వ వచనం. నేను ముగించేస్తాను, వాళ్ళకి రిఫరెన్స్ చెప్తున్నాను. 102వ కీర్తన 2వ వచనం. 102:2. 102:2. సారీ 102:27. 27 వచ్చి కొంచెం పైన చూస్తే ఆయన అంటాడు, నేను ఇలాగూ మనవి చేసేది 24వ వచనం. నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకము. మన దినాల మధ్యన 24వ వచనం అండి. సారీ, సామ్స్ 102:24. నేను ఎలాగో మనవి చేసి తిని, ఓ దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులు, అవి నశించును గాని నువ్వు నిలిచుండు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఒకడు అంగ వస్త్రములు తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. మరి పుట్టినరోజులు చేస్తున్నారు కదా, క్రిస్మస్ ఎంతకాలం చేస్తారు? అనంతుడైన దేవుడికి
ఆయన సంవత్సరాలకు అంతం లేని వాడికి పుట్టినరోజులు చేస్తారండి? మరి అడిగాను, మీరు చెప్పట్లేదు. చేస్తాం. ఆయన పుట్టినరోజు చేయడానికి దేవుడు మళ్ళీ లోకానికి పంపింది. పుట్టినరోజు అయితే మనకి హ్యాపీ కదండి, క్రిస్టియన్స్ కదండి, మనం క్రైస్తవులం కదండి. పుట్టినరోజు అయితే తప్పేంటండి? నేను అన్నాను బైబిల్ ప్రకారంగా అదే కొంచెం ఉమ్ముతారు అన్నాను కదా అంటారన్నాను కదా. ఎందుకంటే క్రైస్తవులు యేసు ప్రభుని పసి బాలులాగా ఆడిస్తున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం మనం. ఇలా ఇల్లు మనిషి నాకు కనబట్టలేదు. నోవహు దినాలు, సొదొమ దినాలు, గొమొర్రా దినాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన దౌర్జన్యాలు, భయంకరమైన మానభంగాలు, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన హత్యలు, భయంతోనూ వణకతోనూ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ పశ్చాత్తాపరుదులమై ఆత్మలో ఆనందిస్తూ దేవుని కొరకు పవిత్రంగా నమ్మకంగా బ్రతకాల్సిన కాలం అండి ఇది. యేసు ప్రభు పుట్టినరోజు చేయడానికి ఆయన ఏమి అంబేద్కర్ కాదండి. అంబేద్కర్కి 150 సంవత్సరాలు 160 సంవత్సరాలు చేయొచ్చు, ఎవరికో 200 సంవత్సరాలు చేయొచ్చు. అసలు కాలమే లేని వాడికి, నిత్యుడైన దేవుడికి మనం ఎన్ని పుట్టినరోజు చేస్తాం? परमेश्वराला काळच नाही, किती वेळ आपण जन्मदिवस करतो. పుట్టినరోజు ఏమైపోయింది? ఈరోజు రికార్డింగ్ డ్యాన్స్ అయిపోయింది. సంఘాల్లో మ్యూజిక్స్ పెట్టి నొడాలు తిప్పుకుంటూ పెదాలకు రంగులు వేసుకుని జుట్లు కత్తిరించుకుని ఆఫ్ స్కర్ట్స్, ఆఫ్ స్నిక్కర్స్, జీన్స్ వేసుకుని క్రైస్తవులు లోకస్తులు వలె కనబడుతున్నారు. येशूचा जन्मदिवस नाचत गाचत अर्धे थोडके कपडे घालत लोक या जगातल्या लोकांसारखं जगत आहे. చాలా ఘోరంగా ఉంది కదండి లోకం. ప్రార్థనలో గడపాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలని తపన ఉండాలండి. హల్లెలూయా. నువ్వు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరాలకు అంతము యేసు ప్రభు ఆదియు అంతమై ఉన్నాడు. మొదటివాడు కడపటివాడై ఉన్నాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. హల్లెలూయా. అంతమొత్తం కదా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసండి? ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఎవరండి ఉన్నవాడు అనువాడు? ఎవరండి చెప్పలేకపోతున్నారు చూసారు ఇప్పుడు? ఉన్నవాడు असलेला అనువాడు आणि बोललेला. అదేంటండి ఉన్నవాడు అనువాడు? డౌట్ వస్తుంది మీకు. असलेला आणि बोललेला असं कसं असू शकतं? मनामध्ये डाऊट येतो का? బైబిల్ ఈసారి మీకు డిఫరెంట్గా అర్థమవుతుందండి, కొంచెం వ్యత్యాసంగా అర్థమవుతుంది. నా మాటలు విన్న తర్వాత మీరు చదువుతున్నప్పుడు మీకు బైబిల్ కొంచెం డిఫరెంట్గా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదివితే ప్రతి అక్షరంలోనూ క్రీస్తు తప్ప ఇంకెవరు కనబడరండి. మీకు ఎవరు కనబడాలనుకుంటున్నారు? जुन्या करारापासून नवीन करारापर्यंत शेवटच्या पर्यंत वाचलं तरी प्रत्येक वचनामध्ये तुम्हाला येशू ख्रिस्त दिसल्याशिवाय ఎవరు కనబడాలి మీకు చెప్పండి? ఆది కాండం మొదటి వచనము నుండి उत्पत्ती पासून ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అన్న వచనము నుండి आकाश आणि पृथ्वी ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కూడా యేసు ప్రభు కనబడతాడు. शेवटच्या वचनापर्यंत అదే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. शब्द देवाचा. కాబట్టి యేసు క్రీస్తుని నీ ప్రభువుగా, నీ దేవుడిగా, నీ రక్షకుడిగా, నీ విమోచకుడిగా, నీ ప్రాణ స్నేహితుడిగా, నీ ప్రాణ ప్రియుడిగా, రాబోతున్న పెండ్లి కుమారుడిగా, ఓ మధ్యాకాశములు ప్రభువుని కలుసుకోవడం మనం సిద్ధపడాలి ప్రియులా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41 అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 41 అధ్యాయం 4వ వచనం.